వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల మీద ప్రెస్ మీట్లో మాట్లాడారు. అనేక విషయాలు మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 700 మంది పోలీసుల్ని భద్రత అనే పేరు మీద మోహరించారు. కానీ వాళ్ళు ఆ పోలీసులు ప్రజల భద్రత కోసం కాదు, ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసం, ప్రజల్ని పోలింగ్ బూత్లకు రాకుండా అడ్డుకోవడం కోసం పోలీసులు వినియోగించబడ్డారని, ఓటర్లు మా ఓటు హక్కు వినియోగించుకుంటాం మహాప్రభు అంటూ పోలీసుల కాళ్ళు పట్టుకునే స్థితికి ఈ ఎన్నికలు జరిగాయి అంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటి సందేహం వస్తుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ని నిలదీశారు. ఇంకా ఈ ఎన్నికల్లో జరిగినటువంటి అనేక అవకతవకల మీద ఆయన ప్రతిదీ వీడియో ప్లే చేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ని అలాగే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల్ని ఎండగట్టారు. భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గర నుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు, బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు, వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది, 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు, ఈ 700 మంది పోలీసులు. ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటర్కు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు.